థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త నిజంగా బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక పెద్ద పెను మార్పును తీసుకొచ్చింది. నిజంగా ఎంతమంది అంటే ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు, ఇంక్లూడింగ్ అదర్ డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఉద్యమకారులు అందరూ తరలి స్టిల్ ఇప్పటికీ వస్తూ ఉన్నారు. ఎస్, ఈరోజు ప్రజెంట్ మనం ములుగు జిల్లాలో ఉన్నాము. ములుగు జిల్లా ఇక్కడ మీరు చూడవచ్చు బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఎట్ ద సేమ్ టైం తెలంగాణ నికాసైన ఉద్యమకారులు పొరిక గోవింద్ నాయక్ గారు మంత్రులు. ఉద్యమం టైంలో వీరి సహచర ఉద్యమకారుడైనటువంటి పెద్ది గురించి వీరి వర్షన్ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారు? నమస్తే, బాగున్నా. BVR టీవీకి నా ధన్యవాదాలు. పెద్ది సుదర్శన్ రెడ్డి మరణ వార్త వినంగానే వరంగల్ జిల్లాలో అంటే తెలంగాణ రాష్ట్రంలోనే అందరూ కూడా చాలా బాధపడడం జరిగింది. పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండె నొప్పి వచ్చిందంటే ఇమీడియట్గా రోహిణి హాస్పిటల్ తీసుకుపోతే రోహిణి హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెలవంగానే ఇమ్మీడియట్గా రాష్ట్రంలో ఉన్న మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హుటాహుటిన వరంగల్ వచ్చి మరి రోహిణి హాస్పిటల్ నుండి హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. రోహిణి హాస్పిటల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి చనిపోయిండు అని తెలిసిన తర్వాత చాలామంది బాధపడ్డారు. కాదు ఇప్పుడే గుండె పనిచేయడం ప్రారంభించిందని చెప్పంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆనందపడ్డారు. ఇక్కడ నుండి హుటాహుటిన మరి కేటీఆర్ గారు, హరీష్ రావు గారు హైదరాబాద్ యశోద హాస్పిటల్కి తీసుకుపోవడం జరిగింది. యశోద హాస్పిటల్లో చాలా ఉత్తమంగా అంటే హైదరాబాద్ నుండి అంటే వేరే ప్రాంతం నుండి కూడా డాక్టర్లను రప్పించి, హార్ట్కి సంబంధించిన డాక్టర్లను రప్పించి ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. అయినా పెద్ది సుదర్శన్ రెడ్డి మనకు దక్కలేదు. ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట ఎప్పుడైతే చనిపోయిన తర్వాత నర్సంపేట ఎప్పుడైతే తీసుకొచ్చిండ్రో ఆ ప్రజలను చూస్తే నిజంగా అందరికీ కన్నీళ్ళు. మా పెద్ది సుదర్శన్ రెడ్డి మా పెద్ది సుదర్శన్ మా గుండెలో ఉన్న వ్యక్తి పోయిండు అనేది ప్రతి ఒక్కరు కూడా ఏడవడం జరిగింది. వేల మంది, లక్షల మంది ఇవాళ అంతిమయాత్రలో పాల్గొన్నారంటే వారి యొక్క పనితనం మనకు అక్కడే కనబడుతున్నది. వారు ఏ రకంగా ప్రజలతోటి మమేకమైందో, ప్రజలతోటి ఏ రకంగా ముందుకు నడిచిండో, రైతులతోటి, మహిళలతోటి, అందరితోటి వారు ఏ రకంగా ఉన్నారో ఆ ప్రజలను చూసి, ఆ అంతిమయాత్రను చూసే మనం తెలుసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు మీరు ఒక ఉద్యమకారుడిగా మీ సహచర ఉద్యమకారులు అయినటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారితో మీకున్నటువంటి సంబంధం గురించి ఏం మాట్లాడతారు? ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉద్యమకారుడిగా ఏదైతే కేసీఆర్ గారు ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రంలో నడిపినరో ఆ నడిపే క్రమంలో హరీష్ రావు గారు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు వారు ఏదైతే సూచన చేస్తారో ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఉద్యమాన్ని నడిపే క్రమంలో వారి సూచనలు ఇవ్వబడి సుదర్శన్ రెడ్డి గారు కూడా ఇక్కడ సూచన ఇవ్వగానే మేము తాలూకాల్లో గ్రామస్థాయిలో ఆ ఉద్యమాన్ని అదే రకంగా నడిపేది. ఆ రకంగా దాదాపు తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా సుదర్శన్ రెడ్డి తోటి ఉద్యమంలో నడిచి ముందుకు సాగిన మేమే. ఇవాళ సుదర్శన్ రెడ్డి ఒక పిలుపు ఇవ్వడం జరిగింది రైలు రోకో కార్యక్రమానికి. రైలు రోకో కార్యక్రమం మహబాద్లో, నెక్కొండ మండల్లో, మహబాద్లో మరి రైలు రోకో కార్యక్రమం చేస్తే రాళ్లతోటి జవాబు ఇవ్వడం జరిగింది. అప్పుడు కొందరు తుపాకులతోటి కాల్చినా కూడా, తుపాకులతోటి గురి చూపెట్టినా కూడా భయపడకుండా రైలు రోకో కార్యక్రమాన్ని చేయడం జరిగింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా మన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఏదైతే సూచన చేస్తారో తెలంగాణ రాష్ట్ర సాధనలో
ఆ సూచన ఎంబడి ఇక్కడ వరంగల్ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో మరి సుదర్శన్ రెడ్డి కూడా సూచనలు ఇచ్చి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. వారితోటే మేము నడిచినాం, వారితోటే వారు చేసిన సూచనల ప్రకారం మేము ఉద్యమాన్ని నడిపినాం. వారు ఒకరోజు రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి, నాయక్ గారు ఇవాళ మనం అందరం కూడా తహసీల్ ఆఫీస్ మీద నల్ల జెండాలు ఎగిరివేయాలి, నిరసన తెలిపాలని ఒక మాట చెప్పడంతో రాత్రికి రాత్రి వెళ్ళి 2-3 గంటల వరకు మరి తహసీల్ ఆఫీసులు ఎక్కి నల్ల జెండాలను, ఇక్కడ ఏ మండలం అది? ములుగు మండలం నల్ల జెండాలను ఎక్కించి నిరసన తెలపడం జరిగింది. అంటే ఉద్యమాన్ని పొద్దున రాత్రి అంతా ఆలోచన చేసుకునేది, ఉద్యమాన్ని పొద్దున ఈ రకంగా నడపాలి అని అంటే ఇమీడియట్గా మా దివంగత మాజీ ఎంపీపీ నల్లెల కుమార్ గారు కూడా మాతోటే ఉండే. వారికి కూడా మరి సుదర్శన్ రెడ్డి సూచనలు ఇచ్చేది. వారు అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉండే. వారు కూడా ఇమీడియట్గా పొద్దున్నే మా అందరినీ సమయత్తం చేసి ఆ కార్యక్రమాన్ని చేసేది, ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేది. ఆ రకంగా వారి మాటలతోటే ఉద్యమాన్ని నడిపిన వ్యక్తులం మేము. ఓకే, ఇప్పుడు ఉద్యమకారులు అందరూ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులు అందరూ నర్సంపేట నల్లబెల్లికి తరలి వస్తున్నారు. ఏంటి అందరినీ చూడడము, అందరితో మాట్లాడడము ఎట్లా అనిపిస్తా ఉంది మీకు ఉద్యమకారులు చూడడం అనేది? మన ఉమ్మడి జిల్లాలో ఉద్యమకారుని పోగొట్టుకున్నాం. మన ఉమ్మడి జిల్లాలో ఉన్న ఉద్యమకారుడు అప్పుడు నడిపిన ఉద్యమాలను జ్ఞాపకం చేసుకుంటూ, వారిని జ్ఞాపకం చేసుకుంటూ, సుదర్శన్ రెడ్డిని జ్ఞాపకం చేసుకుంటూ, మనం ఈ రకంగా మనల్ని నడిపిన వ్యక్తి ఇవాళ మన మధ్యలో లేడు, ఇవాళ మన మధ్యలో మనల్ని ఇడిచిపెట్టిపోయిండు అనే ఆలోచన ప్రకారమే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమకారుడు కూడా వస్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా అనే అభిమానులు కూడా అందరూ వస్తున్నారు. వాస్తవంగా నర్సంపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే గెలిచిన తర్వాత రైతులకు బ్రహ్మాండంగా పనిచేసిన వ్యక్తి ఈయనే. మక్కలు వర్షాకాలం వర్షం వచ్చి మక్కలు చెడిపోతాయి రైతులవి. ప్రత్యేకంగా కేసీఆర్ను పిలిపించి, ముఖ్యమంత్రి గారిని పిలిపించి రైతులకు మక్కల నష్టపరిహారం ఇప్పించిన వ్యక్తి గొప్పోడు. అందులో ఏ నియోజకవర్గంలో కూడా రైతులకు ట్రాక్టర్లు ఇచ్చే కార్యక్రమం లేకుండా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులతో కొట్లాడబెట్టుకొని ఇక్కడ రైతులందరికీ కూడా ట్రాక్టర్లు ఇప్పించిన వ్యక్తి సుదర్శన్ రెడ్డి గారు. అంటే కేవలం సుదర్శన్ రెడ్డి గారికి సంపాదన మీద రెడ్డి గారు రైతులకు చేయాలి, నాతోటి చేయాలి, చేసుకుంటూ వీళ్ళ పంటలకు ప్రమాణంగా గిట్టుబాటు కూడా ఇచ్చుకుంటూ ముందుకు సాగాలనే ఆలోచన తనది. ఇంకోటి, ఇక్కడ రైతులను కాపాడుకోవడానికి, రైతుల పంటలను కాపాడుకోవడానికి దేవాదుల వాటర్ను, అంటే ములుగు నుండి రామప్ప నుండి వాటర్ను నర్సంపేట రంగారాయ చెరువుకు తీసుకొచ్చిన ఘనత అతందే. ఎవరు అడ్డుపడ్డా, అక్కడ ములుగు నియోజకవర్గంలో కూడా అడ్డుపడ్డా కూడా అందరిని మెప్పించి, రైతులను మెప్పించి పైప్ లైన్ ద్వారా ఇవాళ రంగారాయ చెరువుకు వాటర్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి, రామప్ప నుండి వాటర్ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎవ్వరితోటి సాధ్యం కాలే. ఇదే సుదర్శన్ రెడ్డితోటి, దివంగత నేత సుదర్శన్ రెడ్డితోటే సాధ్యమైంది. అట్లా తీసుకొచ్చిన, అంటే ములుగు వాళ్ళు అడ్డుపడ్డా కూడా తన సాయత మేమందరం కూడా తన సాయత ఉండి ఇవాళ నీళ్లు ఆయన తీసుకొచ్చి ఇవాళ నర్సంపేట రైతులకు నీళ్లు అందించిన వ్యక్తి. అంటే రైతు అంటే అంత గొప్పగా చూసుకునే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి గారు. అంటే ప్రతి విషయంలో కూడా, చిన్న విషయమైనా, తనతోటి చిన్న వ్యక్తి అయినా, తనతోటి కలిసిన వ్యక్తిని మరి సుదర్శన్ రెడ్డి గారు, అతను మన మధ్యలో లేడని ఇవాళ నర్సంపేట నియోజకవర్గంలో, ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇవాళ పెద్ది సుదర్శన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారంటే తన పనితనమే అనేది మనం నిదర్శన తెలుపుకోవచ్చు. ఇవాళ సంపాదన
చేసుకోవడానికి ఆస్కారం ఉన్నా కూడా ఇవాళ సుదర్శన్ రెడ్డి సంపాదించుకోలేదంటే 5 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసి సంపాదించుకోలేదంటే అదే తనకు నిదర్శనమని మనం గొప్పగా చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. యా, లాస్ట్ అండ్ ఫైనల్లీ ఉద్యమకారుడిగా మీ సహచర ఉద్యమకారులందరికీ ఏదైనా మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఫైనల్ వన్. ఉద్యమకారులు, అతనితోటి నడిచిన ఉద్యమకారులు వరంగల్ జిల్లాలో, తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా తన పేరు ఉద్యమకారుల నాలుకల మీద నడుస్తుంటుంది. ఎందుకంటే తాను అట్లా చేసిండు కాబట్టి. ఉద్యమకారులు ఖచ్చితంగా మీరు ముందుకు సాగాలి. ఉద్యమం నడిపి మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా చూసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలను, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం చేదోడు వాదోడుగా ఉండి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని గొప్పగా ఒక ఆదర్శ తెలంగాణ రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే ఆయన ఆలోచన ఉండే. అదే రకంగా నర్సంపేట్ నియోజకవర్గాన్ని కూడా నేనున్నన్ని రోజులు ఈ నర్సంపేట్ నియోజకవర్గ ప్రజలకు, ఈ నర్సంపేట్ నియోజకవర్గానికి కష్టాలు రానియద్దనే ఆలోచనతోటే ఇవాళ విద్యార్థులకు కూడా కష్టాలు కలగద్దనే ఇవాళ ప్రత్యేకంగా మెడికల్ కాలేజీని తీసుకొచ్చిన ఘనత సుదర్శన్ రెడ్డి గారిది. అదే మెడికల్ కాలేజీ ఇవాళ మేము కోరుకుంటున్నాం. అదే మెడికల్ కాలేజీ పేరును పెద్ది సుదర్శన్ రెడ్డి మెడికల్ కాలేజీగా నామకరణం చేయాలని మా డిమాండ్ కూడా, మరి వాళ్ళ ఉద్యమకారుల డిమాండ్ కూడా ఉంటుంది. అదే రకంగా ప్రతిపక్షంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ కూడా అదే ఉంటుందని మేము తెలియపరుచుకుంటున్నాం. అమర్ హై, అమర్ హై, అమర్ హై. రైట్. సో ఇది ఇవాళ ఇన్ఫర్మేషన్. చూస్తున్నాడు BVR TV న్యూస్. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.